Hi students, welcome to my channel. So last class lo మనం exercise 2.1 కంప్లీట్ చేసాం ఇంపార్టెంట్ సమ్స్. సో టుడే ఎక్సర్సైజ్ 2.2 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సమ్స్ ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. సో ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ సో ఏ అనే ఒక సెట్ ఎలిమెంట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏ ఇంటర్సెక్షన్, దీన్ని ఇంటర్సెక్షన్ అని చదవాలి, ఇంటర్సెక్షన్. తర్వాత బి ఇంటర్సెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తర్వాత ఆర్ దేర్ ఈక్వల్ అంటున్నాడు, అంటే రెండు సమానమేనా. ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ అనేది రెండు ఈక్వల్ అని అంటున్నాడు. చూద్దాం, ముందు ఫైండ్ అవుట్ చేద్దాం, ఈక్వల్ గా చెప్తాం. సో ఫస్ట్ జీటీ గివెన్ దట్ ఇచ్చిన టూ సెట్స్ రాయండి. సెట్ ఏ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి మనకి 1, 2, 3, 4. అండ్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటండి 1, 2, 3, 5, 6. ఫస్ట్ మనము ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ సింబల్ ఏమంటాం అంటే మనం ఇంటర్సెక్షన్ అంటాం. ఇంటర్సెక్షన్ మీన్స్ ఏ అనే సెట్ అండ్ బి అనే సెట్ లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే రాయాలి. రెండిట్లో కామన్ గా, అంటే ఏబిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఇన్ కేస్ టూ సెట్ లో కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండకపోతే మనం ఏం రాస్తాం? పై రాయాలి. ఎందుకంటే మనం ఎంటీ సెట్ అంటే ఏం చెప్పాం? ద సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్. శూన్య సమితి అంటే ఎటువంటి మూలకాలు లేనటువంటి సమితినే శూన్య సమితి అంటారు. అలాగా టూ సెట్ లో కామన్ ఎలిమెంట్స్ ఏం లేకపోతే పై రాయాలి. చూద్దాం కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకసారి. ఫస్ట్ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. 1, 2, 3, 4. ఇంటర్సెక్షన్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ చూడమ్మా 1, 2, 3, 5, 6. సెట్ బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు టూ సెట్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ చూడమ్మా. సో సెట్ ఏలో 1 ఉంది, సెట్ బిలో కూడా 1 ఉంది, కాబట్టి 1 ఎలిమెంట్ రాయండి. తర్వాత సెట్ ఏలో 2 అనే ఎలిమెంట్ ఉంది, సెట్ బిలో కూడా 2 అనే ఎలిమెంట్ ఉంది, కాబట్టి 2 అనే ఎలిమెంట్ రాయండి. తర్వాత సెట్ ఏలో 3 అనే ఎలిమెంట్ ఉంది, సెట్ బిలో కూడా 3 అనే ఎలిమెంట్ ఉంది, 3 రాయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెట్ ఏలో 4 అనే ఎలిమెంట్ ఉంది, సెట్ బిలో లేదు కాబట్టి రాయకూడదు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ ఎంత మనకి 1, 2, 3. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. సో తర్వాత బి ఇంటర్సెక్షన్ ఏని ఫైండ్ అవుట్ చేయండి. బి ఇంటర్సెక్షన్ ఏ, ఫస్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయండమ్మా. 1, 2, 3, 5, 6. ఇంటర్సెక్షన్ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్ చూడమ్మా 1, 2, 3, 4. ఇప్పుడు ఈ టూ సెట్స్ లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ చూడండి. సో రెండిట్లో 1 ఉంది, 1 రాయండి. రెండిట్లో 2 ఉంది, 2 అనే ఎలిమెంట్ ఉంది, 2 రాయండి. టూ సెట్స్ లో 3 ఉంది, 3 రాయండి. అంటే రెండిట్లో కామన్ గా ఏమున్నాయి మనకి 1, 2, 3 ఉంది, కాబట్టి 1, 2, 3 రాయండి. So this is B intersection A. This is equation number 2. Equation number 1, equation number 2 మీరు అబ్జర్వేషన్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి 1, 2, 3 వచ్చింది. అదేవిధంగా బి ఇంటర్సెక్షన్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే 1, 2, 3 వచ్చింది. మరి రెండు ఈక్వల్ గా వచ్చినాయి కాబట్టి ఈక్వేషన్ 1, 2 నుంచి మనం ఏం చెప్పగలుగుతాం అంటే వాట్ వి సే మీన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ అని చెప్తాం. సో దట్ రైట్ ఫ్రమ్ 1 and 2 ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఫ్రమ్ 1 and 2. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 ఒకసారి మీరు వెరిఫికేషన్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1, 2, 3 వచ్చింది. సో బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా కూడా మనకి 1, 2, 3 వచ్చింది. ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ 1, 2 నుంచి చూస్తే మనకి రెండు ఈక్వల్ గా ఉన్నాయి, కాబట్టి ఫ్రమ్ 1 and 2 అనేది అసలు మా ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని మనకి కంక్లూజన్ అవుతుంది. So see the second sum in exercise 2.2. So that is
Here set A is given. What is set A is equal to 0, 2, 4. Find A intersection B and A intersection A uncommon. So we can find A intersection pi and A intersection A and then comment. ఇక్కడ మనం ఏ ఇంటర్సెక్షన్ పై ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఏ ఇంటర్సెక్షన్ ఏ కూడా ఫైండ్ అవుట్. దీన్ని మనం ఏమంటామా, ఇంటర్సెక్షన్ అంటాం. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు మనం కామన్ ఎలిమెంట్స్ రాయాలి. సో వీ కెన్ రైట్ ది కామన్ ఎలిమెంట్స్ బోత్ ఏ అండ్ బి. కామన్ మీన్స్ అంటే మనం ఏం గ్రహించామో చెప్పాలి, ఓకేనా. సో వీ కెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, so GT given that what is the first set here, capital A is equal to 0, 2, 4. So first we can find A intersection pi. So write A intersection pi. So first we will write set A elements. So what are set A elements here? 0, 2, 4. So write the middle intersection. Here is a pi. Pi means empty set. Pi అంటే తెలుసు కమ్మా, శూన్య సమితి. శూన్య సమితిలో ఎటువంటి మూలకాలు ఉండదు, ఆ సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్ కాబట్టి ఇలాగా ఎంటీ సెట్ రాసి వదిలేసి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే మనం ఏం చెప్పామా, టూ సెట్స్ లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ రాయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్సెక్షన్? ఇంటర్సెక్షన్ మీన్స్ వీ కెన్ రైట్ ద బోత్ కామన్ ఎలిమెంట్స్ సెట్ ఏ అండ్ సెట్ బి. సో హియర్ 0 is there and here there is no 0. Here 2 is there but second set have not have 2. Here 4 is there and the second set not have 4. So these two set having no common elements, that's why we can write as empty set, that is pi. So here A intersection pi is equal to pi. So next we can find A intersection A. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ ఏ ఫైండ్ అవుట్ చేయడమ్మా. సో సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. ఫస్ట్ వీ కెన్ రైట్ సెట్ ఏ ఎలిమెంట్ 0, 2, 4. సో రైట్ ఇంటర్సెక్షన్. అగైన్ వీ రైట్ ద సెట్ ఏ ఎలిమెంట్స్. దట్ మీన్స్ 0, 2, 4. సో we clearly observe these two set have common elements, both set having 0 and both set having 2 and both set having 4. So that's why we can write 0, 2, 4. చూడమ్మా, రెండు సమతుల్లో మనకి ఉమ్మడి మూలకాలు, రెండిట్లో 0 ఉంది, రెండిట్లో 2 ఉంది, రెండిట్లో 4 ఉంది కాబట్టి మనం కామన్ ఎలిమెంట్స్ ఏం రాస్తాం, 0, 2, 4 అని రాస్తాం. ఇప్పుడు 0, 2, 4 మీన్స్ ఏంటమ్మా, మన సెట్ ఏ. సో 0, 2, 4 means set A. So we can write here set A. So that's why A intersection A is equal to what? A. So therefore A intersection pi is equal to pi and A intersection A is equal to A. So we can write like this. So here see third sum. So what is the third sum here? Capital A is equal to 2, 4, 6, 8, 10 and capital B is equal to 3, 6, 9, 12, 15. Here we can given set A and set B. So we can find A minus B and B minus A. A అనే సమితిలో B అనే సమితి ఇచ్చాడమ్మా. ఇచ్చేసి మనకి A minus B ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, B minus A కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. So here what is A minus B? So A minus B means X is belongs to A and X does not belongs to B. A minus B అంటే అర్థం ఏంటంటే ఏకి చెందుతూ బికి చెందినటువంటి మూలకాలనే మనము A minus B అంటాం. So what is the meaning of B minus A? X is belongs to B and X does not belongs to A. B minus A అంటే బికి చెందుతూ ఏకి చెందనటువంటి మూలకాలనే మనము B minus A అంటాం. సో వెరీ వెరీ ఈజియెస్ట్ మోడల్ ఇది చూడండి. ఫస్ట్ మనము A minus B ఫైండ్, ఫస్ట్ ఏ గివెన్ సెట్స్ రాయండి అమ్మా. GT గివెన్. ఫస్ట్ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయండి 2, 4, 6, 8, 10. Next we write set B elements 3, 6, 9, 12 and 15.
So first of all we write a minus b. First of all we write a minus b. a minus b find out చేద్దాం. ఫస్ట్ సెట్ ఏ ఉంది కదమ్మా, సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. 2, 4, 6, 8, 10 మైనస్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయండమ్మా. 3, 6, 9, 12, 15. సో a minus b అంటే మన మీనింగ్ ఏం చెప్పామా, x is belongs to a and x does not belongs to b. a కి చెందుతూ b కి చెందనటువంటి మూలకాలు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెట్ b లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సెట్ a లో ఉన్నాయి చూసుకోవాలి. మా సెట్ b లో ఉన్న ఎలిమెంట్స్ సెట్ a లో ఉన్నాయి రాసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉంది. 3 ఎలిమెంట్స్ there is no. Here 6 is there, but here 6 is there. So do like this. Here 9 is there, but here 9 is not there. Here 12 is there, here 12 is not there. Here 15 is there, here 15 is not there. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ సెట్ ఏలో ఉన్నాయి చూసుకొని ఇలాగ క్యాన్సిలేషన్ చేసుకోవడం. ఇక్కడ ఓన్లీ 6 అనే ఎలిమెంట్ ఒకటే ఉంది, మిగతా ఎవరు 6 క్యాన్సిల్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సెట్ ఏలో ఉన్న సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇంక రాయకూడదు, లీవ్ చేసేసేయాలి. ఏం రాయాలి మనం, సెట్ ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే రాసుకోవాలి. సెట్ బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 2, 4, 8, 10. సో దట్స్ a minus b. సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని లీవ్ చేయాలమ్మా. we can leave the all elements of set b and we can write the remaining element of set a. So that is a minus b is equal to 2, 4, 8, 10. So now we can find b minus a. So b minus a means first we can write the elements of b. So what is the elements of b? 3, 6, 9, 12, 15 minus set a elements separate. What is set a? 2, 4, 6, 8, 10. So now we do the minus means, what is the meaning of b minus a? X belongs to b and x does not belongs to a. So b minus a అంటే b కి చెందుతూ a కి చెందనటువంటి మూలకాలు. ఫస్ట్ we can సెట్ b లో సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్ లోనే చూడండి. we can choose the second set of second element and set of first element. Set of first second element చూడండి ఒకసారి. సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ సెట్ లో ఉన్నాయి చూద్దాం ఒకసారి. 2 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 2 లేదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు ఎలిమెంట్. ఇక్కడ 6 అనే ఎలిమెంట్, ఇక్కడ 6 ఉంది కదా, 6 క్యాన్సిల్ చేయండి. 8 ఎలిమెంట్ ఉంది సెట్ లో 8 లో వదిలేసేయండి. 10 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 10 లేదు వదిలేసేయండి. ఓన్లీ సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్ లో ఏముంది, ఓన్లీ 6 అనే ఎలిమెంట్ ఒకటే ఉంది. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్ లేదు. 2 అనే ఎలిమెంట్ లేదు, 4 లేదు, 8 లేదు, 10 లేదు. ఓన్లీ 6 క్యాన్సిల్. తర్వాత ఏం చెప్పాను నేను, we can leave the second set all elements. So we can write the only what is first set having. So the first set having elements mean 3, 9, 12, 15. So that's the end of b minus a. సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్ లో ఓన్లీ 6 ఒకటే ఉందమ్మా, 6 క్యాన్సిల్. తర్వాత ఏం చేయాలి, సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని లీవ్ చేశారు, మనం మొత్తం లీవ్ చేశారు. సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్ లీవ్ చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెట్ లో ఏవైతే మిగిలినాయో రాసుకోవాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి, 3, 9, 12, 15. సో వీ కెన్ రైట్ కన్క్లూజన్ ఆల్సో. a minus b is not equal to b minus a. A minus b is always not equal to b minus a. That is the here the next fifth sum. Fourth sum is not important. Leave that. So next we can see the fifth sum is very most important for 4 marks. Fifth sum అనేది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ కమ్మ. ఒకసారి చూడండి. సో డైరెక్ట్ నేను ఆన్సర్ చేస్తాను, సమ్ చదువుతాను. ఇఫ్ క్యాపిటల్ A is equal to x such that x is a natural number. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇవ్వలా, బట్ సెట్ ఏలో ఎలిమెంట్స్ ఏంటో చెప్తున్నాడు, న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు.
సో నేచురల్ నెంబర్స్ అని తెలుసుగా, తెలుగులో ఏంటమ్మా సహజ సంఖ్యలు. మనకి నేచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనకి 1 స్టార్ట్ అవుతుంది. సహజ సంఖ్యలు అని 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో రాయండి 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. మనం రాస్తా ఉంటే ఇక్కడ రైట్ చేస్తే వస్తానంటే అమ్మా. సో దీస్ ఆర్ ద నేచురల్ నెంబర్స్. సహజ సంఖ్యలు అంటే మనకి 1 నుంచి స్టార్ట్. సో నెక్స్ట్ set B. So set B means x such that x is a even natural numbers. Sari sahaja sankhyalu. So what is even numbers means the numbers which are divisible by 2. సరి సంఖ్యలు అంటే రెండు చేత నిశేషంగా భాగించబడే అన్ని కూడా ఏమవుతాయమ్మా సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్. అంటే మనం చూసుకుంటే ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 and so on. Right, like this. చూడండి 2, 4, 6, 8 అన్ని నెంబర్స్ కూడా 2 తో డివైడ్ అవుతాయి. సో ఈవెన్ నెంబర్స్ మీన్ ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. సరి సంఖ్యలు అంటే రెండు చేత నిశేషంగా భాగించబడేవి. సో వాట్ ఈస్ సెట్ సి? ఎక్స్ సచ్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ మీన్స్ ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 అండ్ రిమైండర్ ఈజ్ 1. అంటే రెండు చేత భాగించబడి శేషం ఒకటి రావాలి. రెండుతో భాగించినప్పుడు 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే ఆ సంఖ్యలను ఏమంటాం మనం ఆడ్ నెంబర్స్. సో దట్ ఈజ్ రైట్. బేస్ సంఖ్యలు అంటే రెండు చేత భాగించినప్పుడు శేషం ఒకటి రావాలి. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే అవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సో 1 అనేది ఆడ్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ 3 ఆడ్ నెంబర్, 5 ఆడ్ నెంబర్, 7 ఆడ్ నెంబర్, 9 ఆడ్ నెంబర్. రైట్ చేస్తే వస్తూ ఉంటాయి. సో 1 ఈజ్ ఆడ్ నెంబర్. సో ఇప్పుడు 3 ఉంది కదమ్మా, 2తో డివైడ్ చేస్తే 2 1s are 2. సో రిమైండర్ 1 అనమాట. సో రిమైండర్ 1 కాబట్టి 3 ఆడ్ నెంబర్. 5 చూస్ చేసుకుంటే 2 2s are 4. సో రిమైండర్ ఈజ్ 1. ఏమో 2తో భాగించినప్పుడు 2 2 4, శేషం 1 కాబట్టి బేస్ సంఖ్య. 7 2 3s are 6, రిమైండర్ ఈజ్ 1. 2 4s are 8, రిమైండర్ ఈజ్ 1. సో దీస్ ఆర్ ద ఆడ్ నెంబర్స్. క్యాపిటల్ చూడమ్మా, ఎక్స్ సచ్ ద ఎక్స్ ఇస్ ద ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే ద నెంబర్ హ్యావింగ్ ఓన్లీ ఫ్యాక్టర్ 1. ఒకటి తప్ప ఇతర కారణాంకాలు లేనటువంటి సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఒకటే కారణాంకం ఉంటుంది, ఇంకా ఏ నెంబర్స్ కూడా కారణాంకాలుగా ఉండవు. ప్రైమ్ నెంబర్స్ అంటే ద నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 1 ఈజ్ అ ఫ్యాక్టర్ అండ్ దర్ ఇస్ నో రిమైనింగ్ ఫ్యాక్టర్, దర్ ఇస్ అ ప్రైమ్ నెంబర్. ఆ ప్రైమ్ నెంబర్స్ రాయాలంటే చూసుకుంటే ఫస్ట్ ఇది ప్రైమ్ నెంబర్ 2 అనమాట. మనం 2 చూస్ చేసుకుంటే 2 1s are 2. ఏమ్మా 2 1s are 2. 2 చూస్ చేసుకుంటే 2 1 2. ఇంకేం టేబుల్స్ అక్కడ ఉండవంట. తర్వాత 2 తర్వాత 3 చూస్ చేసుకోండి. 3 1s are 3 అంతే, ఇంకా టేబుల్స్ ఏం రావు. నెక్స్ట్ 5 తీసుకోండి. 5 1s are 5, ఇంకా టేబుల్ ఏమి ఉండదు. నెక్స్ట్ 7 చూస్ చేసుకోండి. 7 1s are 7, ఇంకా టేబుల్ ఏమి ఉండదు. తర్వాత 8 9 10 11 చూసుకోండి. 11 చూస్ చేసుకుంటే 11 1s are 11, ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఫ్యాక్టర్స్. ఇదే నెంబర్స్ అన్నింటినీ ఏమంటామంటే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సెట్ హ్యావింగ్ న్యాచురల్ నెంబర్స్. ఏ అనే సెట్లో సహజ సంఖ్యలు కాబట్టి 1 2 3 4 5 రాశాను. అండ్ వాట్ అబౌట్ సెట్ బి మీన్స్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, సరి సహజ సంఖ్యలు. సో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ మీన్ ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. రెండు చేత నిశేషంగా భాగించబడే సంఖ్యల్ని సరి సహజ. నెక్స్ట్ సెకండ్ సెట్ లో ఈవెన్ నెంబర్స్ అమ్మా అయిపోయింది, 2తో డివైడ్ అయ్యేది. నెక్స్ట్ సిలో ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలి. 2 చేత భాగిస్తే శేషం 1 రావాలి. దీలో ఉన్నది ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, ఒకటి తప్ప ఇతర కారణాంకాలు లేవని. The number having only 1 is a factor and there is no remaining factor. So those numbers are called prime numbers. ఇప్పుడు మనకు కొన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వీ కెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో సెట్ ఎలిమెంట్స్ చెప్పండి మనకి 1 2 3 4 5 and so on. Intersection. So what about set B? Set B elements ఏమున్నాయమ్మా 2 4
6 comma 8 comma 10 and so on. సో ఆల్రెడీ మనం చెప్పాం ఇంటర్సెక్షన్ అంటే టూ సెట్స్ లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ అవి. సో వీ కెన్ రైట్ బోత్ కామన్ ఎలిమెంట్స్ సెట్ ఏ అండ్ సెట్ బి. ఏ అనే సెట్ బి అనే సెట్ లో ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలు రాయాలి. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ చెప్పడం ఒకసారి. సో వీ కెన్ రైట్ కామన్ ఎలిమెంట్ బోత్. సో టూ సెట్ లో 2 కామన్ గా ఉంది, 2 రైట్ చేయండి. 2లో 4 కామన్ గా ఉంది, 4 రాయండి. ఇక్కడ 5 తర్వాత 6 కూడా రాయొచ్చు కదమ్మా, అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది కాబట్టి 6 రాయండి. అండ్ సో ఆన్. సో హియర్ A intersection B is equal to 2 comma 4 comma 6. Next we can find A intersection C. A intersection C means set A లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడమ్మా 1 comma 2 comma 3 comma 4 comma 5 and so on. Intersection C ఎలిమెంట్స్ ఎప్పుడమ్మా 1 3 5 7 9 and so on. ఈ టూ సెట్స్ లో కామన్ ఎలిమెంట్స్ చూడమ్మా. టూ సెట్స్ లో కామన్ గా చూస్ చేసుకుంటే 1 కామన్ గా ఉంది, 1 రాయండి. 2 సెట్ లో 3 కామన్ గా ఉంది, 3 రాయండి. ఇక్కడ 5 తర్వాత 6 ఉంటుందమ్మా, 6 కూడా 6 రాయండి. అండ్ సో ఆన్. ఇట్ ఈస్ A intersection C. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ A intersection D. A intersection D. సెట్ ఎలిమెంట్స్ ఎప్పుడమ్మా 1 2 3 4 5 and so on. Intersection set D elements ఎప్పుడమ్మా 2 3 5 7 11 and so on. ఇప్పుడు ఈ టూ సెట్స్ లో కామన్ ఎలిమెంట్స్ చూడండి. అన్నిట్లో 2 కామన్ గా ఉంది, 2 కామన్ రాయండి. 2 సెట్ లో 3 కామన్ గా ఉంది, 3 రాయండి. 2 సెట్ లో 5 ఉంది, 5 రాయండి. అండ్ సో on. So that is A intersection D means 2 comma 3 comma 5. సో ఈ విధంగా లైక్ దిస్ రిమైనింగ్ 3 సమ్స్ ఉన్నాయి. మీరు హోంవర్క్ చేయండి అమ్మా. B intersection C ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, B intersection D ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, C intersection D ఫైండ్. ఆ 3 సమ్స్ మీరు హోంవర్క్ చేయండి. ఈ విధంగా ఒక్కోసారి ఇంటర్సెక్షన్ అన్నప్పుడు రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ ఏం లేకపోతే ఏం చెప్పి పై రాయాలి. మీరు పై అంటే తెలుసుకోమ్మా శూన్య సమితి అని అన్నమాట. రిమైనింగ్ B intersection C, B intersection D and C intersection D మీరు 6 సమ్ చూడమ్మా. ఇక్కడ మనకి 4 సెట్స్ ఇచ్చాడు. ఓన్లీ 4 సెట్. సెట్ A, సెట్ B, సెట్ C, సెట్ D. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? మైనస్లమ్మా. ఫస్ట్ A మైనస్ B ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, A మైనస్ C. ఆల్రెడీ మనం మైనస్ అనేది ఎలా చేయాలో థర్డ్ సమ్ చూసాం. సో ఆ సమ్ ప్రకారం దీంట్లో నేను ఒక 3 సమ్స్ చెప్తా, రిమైనింగ్ మీరు చేసేయండి. సో ఫస్ట్ మనకి A మైనస్ B ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ A మైనస్ B. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ A మైనస్ B? A మైనస్ B అంటే అర్థం ఏంటి? A మైనస్ B మీన్స్ x belongs to A and x does not belongs to B. A కి చెందుతూ B కి చెందినటువంటి మూలకాలనే A మైనస్ B అంటారు. సో we can write first A set ఎలిమెంట్స్ రాయండమ్మా. సెట్ A లో ఉన్నాయి 3 కామా 6 కామా 9 కామా 12 కామా 15 కామా 18 కామా 21 మైనస్ సెట్ B లో ఉన్న ఎలిమెంట్స్ చెప్పండి. 4 కామా 8 కామా 12 కామా 16 కామా 20. సో ఇప్పుడు సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ సెట్ లో ఉన్నాయి చూడండి. సెట్ బి ఎలిమెంట్స్ సెట్ ఏ లో ఉన్నది ఒకసారి చూసుకోండి. 4 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 4 ఎలిమెంట్ లేదుగా లీవ్ చేసేయండి. ఇక్కడ 8 ఎలిమెంట్ ఉంది, దీంట్లో 8 లేదు, లీవ్ చేసేయండి. ఇక్కడ 12 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా 12 ఉందిగా, దీన్ని ఇలా క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 16 ఎలిమెంట్ ఉందమ్మా, దీంట్లో కూడా లేదు, వేసేయండి. ఇక్కడ 20 ఉంది, సెట్ ఏలో లేదు. ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకోండి. సెట్ ఏలో రిమైనింగ్, ఇంకా సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని లీవ్ చేసేయాలి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ చెప్పండి. 3 కామా 6 కామా 9 కామా 15 కామా
18 comma 21. That is a minus b. తర్వాత ఇంకోటి చెప్తాను, డి మైనస్ ఏ చెప్తాను. డి మైనస్ ఏ అంటే 6 సమ్. అన్నీ ఒకటే మోడ్గా చేసేయండి. నేను ఒక 3 చెప్తున్నా. డి మైనస్ ఏ. డి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ చెప్పండి అమ్మా. 5 కామా 10 కామా 15 కామా 20 మైనస్ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ చెప్పండి అమ్మా. 3 కామా 6 కామా 9 కామా 12 కామా 15 కామా 18 కామా 21. సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. 3 ఎలిమెంట్ ఉంది, సో దీంట్లో 3 లేదుగా లీవ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, 6 లేదుగా లీవ్ చేసేయండి. 12 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా 12 ఎలిమెంట్ లేదుగా లీవ్ చేసేయండి. 15 ఒకటి ఉంది కదమ్మా, 15 క్యాన్సిల్ చేయండి. 18 ఎలిమెంట్ దీంట్లో లీవ్ చేసేయండి. 21 ఇక సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని లీవ్ చేసేయండి. సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ చూడమ్మా. 5 కామా 10 కామా 20. సో దట్ ఈస్ డి మైనస్ ఏ. సో తర్వాత దీంట్లో 9th one చూడమ్మా. 9th one, what is the 9th one here? C minus B. So we can write the elements of C. C elements means 2 comma 4 comma 6 comma 8 comma 10 comma 12 comma 14 comma 16 minus set B లో ఉన్న ఎలిమెంట్స్ చెప్పండి అమ్మా. 4 comma 8 comma 12 comma 16 comma 20. 4 8 12 16 20. సెకండ్ సెట్ ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో చూసుకుందాం. అసలు లేదు, ఇక్కడ 4 ఎలిమెంట్ ఉంది, దీంట్లో కూడా 4 ఉంది కదమ్మా, క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 8 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది, క్యాన్సిల్ చేయండి. 12 ఉంది, 12 క్యాన్సిల్ చేయండి. 16 ఉంది, 16 క్యాన్సిల్. 20 ఉంది, 20 లేదు, లీవ్ చేసేయండి. ఇప్పుడు ఏం చేద్దాం మనం, సెకండ్ సెట్ 2 ఎలిమెంట్స్ అన్ని లీవ్ చేయండి. ఫస్ట్ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసేసేయండి. 2 కామా 6 కామా 10 కామా 14. C మైనస్ బి. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనము 6th సమ్లో ఉన్న రిమైనింగ్ హోంవర్క్ చేయండి. 3 చెప్పా, రిమైనింగ్ సమ్ మీరు హోంవర్క్ చేయండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ చూడమ్మా. 7th one. State whether each of the following statement is true or false. Justify your answer. True or false చెప్పాలి, ఆన్సర్ను కూడా మనం జస్టిఫై చేయాలి. ఓకేనా. ఫస్ట్ చూడమ్మా, ఇక్కడ 2 సెట్స్ ఇచ్చాడు. ఆ 2 సెట్స్ ఏమంటున్నాడు, ఆర్ డిజాయింట్ సెట్స్ అంటున్నాడు. నేను జస్ట్ ఆన్సర్ రాస్తున్నానమ్మా, క్వశ్చన్ రాయట్లేదు. ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమన్నాడమ్మా, 2 సెట్స్ అనేవి డిజాయింట్ సెట్స్ అంటున్నాడు వాడు. ఓకేనా. సో మనం డిజాయింట్ సెట్స్ కి ఒక డెఫినేషన్ చెప్పు. వాట్ ఈస్ డిజాయింట్ సెట్స్? డిజాయింట్ సెట్స్ అంటే తెలుగులో వియుక్త సముద్రులు. సో డిజాయింట్ సెట్స్ యొక్క డెఫినేషన్ ఏందమ్మా, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై దెన్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ సెట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అయితే ఏ కామా బిని ఏమంటాం, వియుక్త సముద్రులు. అంటే మీనింగ్ ఏంటంటే 2 సెట్స్ లో కామన్ ఎలిమెంట్స్ ఏవి కూడా ఉండకూడదు. కామన్ ఎలిమెంట్స్ కనుక ఏమీ లేకపోతే డిజాయింట్ సెట్స్, కామన్ ఎలిమెంట్ ఉంటే నాట్ డిజాయింట్ సెట్. ఇప్పుడు ఈ 2 సెట్స్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ సెట్లో మనకి 2 కామా 3 కామా 4 కామా 5 ఉన్నాయి. సెకండ్ సెట్లో ఏమున్నాయి, 3 కామా 6 ఉంది. అంటే 2 సెట్స్లో కామన్గా మనకి 3 ఉంది. మన కామన్ ఎలిమెంట్ 3 ఉంది కాబట్టి అవి డిజాయింట్ సెట్స్ అవ్వవు. కామన్ ఎలిమెంట్స్ లేకపోతేనే డిజాయింట్ సెట్స్ అవుతాయి. మరి రెండింటిలో కామన్ ఎలిమెంట్ ఏముందమ్మా, 3 ఉంది కాబట్టి అవి ఏమవుతాయి, మనకి డిజాయింట్ సెట్స్ అవ్వవు. కాబట్టి వాడు చెప్పింది ఏంటి, ఫాల్స్. అప్పుడు ఏం రాస్తారంటే, if A intersection B the 2 sets having common element 3. So the 2 sets are not
disjoint sets. సో బ్రాకెట్లో ఏం రాస్తారమ్మా, ఫాల్స్ అని రాయండి. మా రెండు సమితుల్లో 3 అనేటువంటి ఉమ్మడి మూలకం ఉందమ్మా. సో ఉమ్మడి మూలకం ఉంది కాబట్టి ఆ రెండు సమితులు ఏమవు, వియుక్త సమితులు అవ్వు, కాబట్టి ఫాల్స్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఫస్ట్ సెట్లో మనకి ఏఈ ఐఓయు ఉంది, సెకండ్ సెట్లో మనకి ఏబిసిడి, అవి కూడా డిస్జాయింట్ చేస్తాను. రెండు సెట్లో కామన్గా చూడండి, రెండింటిలో ఏ అనే ఎలిమెంట్ కామన్గా ఉందన్నమాట. రెండింటిలో ఏ ఒకటి ఉంది, ఇంకా ఇంకేమి కామన్గా లేవు, కాబట్టి ఇవి కూడా ఏమో మనకి డిస్జాయింట్ సెట్స్ అవ్వవు, కాబట్టి అది కూడా ఫాల్స్ అవుతుంది. సో ఇట్లాగే రాసేది ఇది కూడా. ద టూ సెట్స్ హ్యావింగ్ common element A. So the two sets are not disjoint. సేమ్ రాస్తారు మీరు, F1 రాయండి. రెండు సమితుల్లో మనకి ఏ అనే ఉమ్మడి మూలకం ఉంది కాబట్టి ఈ రెండు సమితులు ఏమవుతాయమ్మా, వీక్ సమితులు అవ్వవు, కాబట్టి అసత్యం అని రాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి అమ్మా. ఫస్ట్ సెట్లో మనకి 2, 6, 10, 11 ఉంది. సెకండ్ సెట్లో మనకి 3, 7, 11, 50 ఉంది. టూ సెట్స్లో మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమి కూడా లేవు. రెండు సమితులు ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి అవి కంపల్సరీగా ఏమవుతాయమ్మా, వీక్ సమితులు అవుతాయి. అప్పుడు ఏం రాస్తారు, ద టూ సెట్స్ not having common elements so the sets are the given one disjoint sets. బ్రాకెట్ లో ఏం రాస్తారమ్మా, 2 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి అమ్మా. ఇక్కడ కూడా ఫస్ట్ సెట్ లో 2, 6, 10 ఉంది. సెకండ్ సెట్ లో మనకి 3, 7, 11 ఉంది. ఇక్కడ టూ సెట్స్ లో కూడా మనకి కామన్ ఎలిమెంట్స్ లేవు, కాబట్టి ఇవి కంపల్సరీగా డిస్జాయింట్స్. రెండు సమితుల్లో కూడా ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి అవి వీక్ సమితులు అవుతాయి, కాబట్టి సేమ్ యాస్ట్ ఇదే రాసేయండి. టూ సెట్స్ నాట్ హ్యావింగ్ కామన్ ఎలిమెంట్స్ so the given one disjoints sets and true right. తెలుగులో ఏం రాస్తారంటే రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలు లేవు కావున ఇచ్చిన వీక్ సమితులు అని ట్రూ రాయి. ఇక్కడ కూడా రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలు లేవు కావున వీక్ సమితులు అని ట్రూ రాయి. కాబట్టి రెండు ఫాల్స్, రెండు ట్రూస్. కాబట్టి డిస్జాయింట్ సెట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు. కామన్ ఎలిమెంట్స్ లేకపోతే డిస్జాయింట్ సెట్, కామన్ ఎలిమెంట్స్ ఉంటే డిస్జాయింట్ సెట్ కాదు. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్.